ఈరోజు మనం మగవారిలో అత్యంత కీలకమైన టెస్టోస్టెరాన్ హార్మోన్ను ఎలాంటి మందులు లేకుండా కేవలం సహజ పద్ధతుల్లో ఎలా పెంచుకోవచ్చో 5 అద్భుతమైన మార్గాల ద్వారా తెలుసుకుందాం. అసలు అందరూ ఈ టెస్టోస్టెరాన్ గురించి ఎందుకు అంతగా పట్టించుకుంటారు? ఎందుకంటే శరీరంలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గితే లైంగిక వాంఛ తగ్గిపోతుంది, బాడీలో ఎనర్జీ ఉండదు, ఏకాగ్రత లోపిస్తుంది మరియు కండరాల బలాన్ని కోల్పోతారు. కేవలం ఇవే కాదు బాస్, టెస్టోస్టెరాన్ తక్కువగా ఉంటే గుండె జబ్బులు, మధుమేహం, బీపీ వంటి మెటబాలిక్ సిండ్రోమ్స్, ఎముకలు బలహీనపడటం, దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు, మరియు అకాల మరణం సంభవించే ప్రమాదం కూడా ఉంది. అందుకే మీ టెస్టోస్టెరాన్ స్థాయిలు కరెక్ట్గా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. నెంబర్ 1, బరువు తగ్గండి, లూజ్ వెయిట్. అవును, చెప్పడం సులభమే, కానీ చెయ్యడం కష్టం అంటారు కదూ. కానీ తప్పదు, ఎందుకంటే మీ శరీరంలో కొవ్వు కణాలు, ఫ్యాట్ సెల్స్ ఎక్కువగా ఉంటే వాటిలో ఉండే ఒక నిర్దిష్ట ఎంజైమ్ మీ ఒంట్లో ఉన్న మంచి టెస్టోస్టెరాన్ను తీసుకుని దానిని ఈస్ట్రెల్ అనే హార్మోన్గా మార్చేస్తుంది. ఊబకాయం ఉన్న పురుషులు బరువు తగ్గితే టెస్టోస్టెరాన్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయని సైన్స్ చాలా స్పష్టంగా చెప్తోంది. ఒక రీసెర్చ్ ప్రకారం బరువు తగ్గి టెస్టోస్టెరాన్ పెంచుకున్న వారు సగటున 21 కిలోల వరకు తగ్గారు. అయితే మీరు కూడా అన్ని కిలోలు తగ్గాలా అంటే అంత అవసరం లేదు. ఒకవేళ మీరు శారీరక శ్రమను పెంచితే కేవలం 12 కిలోలు తగ్గినా మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ సూపర్గా బూస్ట్ అవుతాయి. నెంబర్ 2, వ్యాయామం, ఎక్సర్సైజ్. టెస్టోస్టెరాన్ పెరగడానికి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. అయితే నార్మల్గా వాకింగ్ చేస్తే సరిపోతుందా అంటే కుదరదు బాస్. దీనిపై జరిగిన ఒక స్టడీలో కొంతమందిని 45 నిమిషాల పాటు నార్మల్ రన్నింగ్ స్టడీ స్టేట్ చేయించారు. మరికొందరితో హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ HIIT చేయించారు. అంటే 90 సెకండ్లు ఫుల్ స్పీడ్తో రన్నింగ్, ఆ తర్వాత 90 సెకండ్లు రికవరీ జోన్, ఇలా మార్చి 45 నిమిషాల పాటు చేయించారు. ఫలితం ఏంటో తెలుసా? నార్మల్ రన్నింగ్ చేసిన వారి కంటే ఈ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేసిన వారిలో టెస్టోస్టెరాన్ స్థాయిలు భారీగా పెరిగాయి. కాబట్టి రోజులో కొద్దిసేపైనా సరే ఇలాంటి హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయడానికి ట్రై చేయండి. నెంబర్ 3, సరైన డైట్. వ్యాయామం ఎంత చేసినా సరైన ఫుడ్ తినకపోతే బరువు తగ్గలేరు. మార్కెట్లో టెస్టోస్టెరాన్ బూస్టర్ ఫుడ్స్ అంటూ చాలా దొరుకుతాయి, కానీ ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్ మానేసి సూపర్ మార్కెట్లో దొరికే తాజా కూరగాయలు, పండ్లను మీ డైట్లో భాగం చేసుకోండి. ఇక చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, డైట్లో ఫ్యాట్స్ లేదా కొవ్వు పదార్థాలను పూర్తిగా తగ్గించాలా అని. 2020లో వచ్చిన ఒక నేషనల్ హెల్త్ స్టడీ ప్రకారం డైట్లో గుడ్ ఫ్యాట్స్ని పూర్తిగా తగ్గించిన పురుషులలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోయినట్లు గుర్తించారు. కాబట్టి మీరు నార్మల్ వెయిట్ ఉండి టెస్టోస్టెరాన్ పెంచుకోవాలనుకుంటే గుడ్ ఫ్యాట్స్ని డైట్ నుండి దూరం చెయ్యకండి. ఇక మరో ముఖ్యమైన ప్రశ్న, సోయా ప్రొడక్ట్స్ తింటే టెస్టోస్టెరాన్ తగ్గుతుందా? సోయాలో ఈస్ట్రోజన్ లాంటి కాంపౌండ్స్ ఉండడం వల్ల చాలామంది భయపడతారు. కానీ 47 రకాల విభిన్న అధ్యయనాలను పరిశీలించిన ఒక రీసెర్చ్లో తేలిందేంటంటే, మీరు రోజుకి 41.5 గ్రాముల సోయా ప్రోటీన్ను వరుసగా 4 వారాల పాటు తీసుకున్నా కూడా టెస్టోస్టెరాన్ లెవెల్స్పై ఎలాంటి నెగిటివ్ ఎఫెక్టు పడలేదు. కాబట్టి సోయా ప్రొడక్ట్స్ గురించి మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. నెంబర్ 4, మంచి నిద్ర. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల్లో నిద్రపోయే సమయం, నిద్ర నాణ్యత బాగా తగ్గిపోయాయి. మరి నిద్రకు టెస్టోస్టెరాన్కు ఏమైనా సంబంధం ఉందా అంటే గట్టి సంబంధమే ఉంది. ఒక స్టడీ ప్రకారం మీరు రోజులో నిద్రపోయే సమయంలో 1 గంట తగ్గినా మీ టెస్టోస్టెరాన్ దాదాపు 6 పాయింట్లు పడిపోతుంది. మరో రీసెర్చ్లో రోజుకు కేవలం 5 గంటలు మాత్రమే నిద్రపోయే మగవారిలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఏకంగా 15% తగ్గిపోయాయని తేలింది. కాబట్టి ఫోన్లు పక్కన పెట్టి రోజు ఒకే సమయానికి పడుకుని ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోవడం చాలా చాలా ముఖ్యం. నెంబర్ 5, హానికరమైన కెమికల్స్కు దూరంగా ఉండండి.
మన చుట్టూ ఉండే పొల్యూషన్, కొన్ని రకాల కాస్మెటిక్స్ మరియు ప్లాస్టిక్ వస్తువులలో ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ ఈడీసీ ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది ప్లాస్టిక్లో ఉండే బీపీఏ, బిస్ఫెనాల్ ఏ. ఈ కెమికల్స్ శరీరంలోకి చేరితే హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీస్తాయి. దీనివల్ల టెస్టోస్టెరాన్ తగ్గడమే కాకుండా మధుమేహం, ఊబకాయం మరియు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ కంటైనర్లను వాడటం తగ్గించండి. ముఖ్యంగా ప్లాస్టిక్ డబ్బాల్లో ఫుడ్ పెట్టి ఓవెన్లో వేడి చెయ్యకండి. గాజు లేదా మెటల్ పాత్రలను వాడండి మరియు ప్రొడక్ట్స్ కొనేటప్పుడు బీపీఏ ఫ్రీ అని ఉన్న వాటినే ఎంచుకోండి. చివరిగా ఒక బోనస్ చిట్కా, అశ్వగంధ. చాలా మంది అశ్వగంధ వాడితే టెస్టోస్టెరాన్ పెరుగుతుందని అడుగుతుంటారు. నిజానికి అశ్వగంధ అనేది ఒత్తిడిని, యాంగ్జైటీని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. దీనివల్ల మీ బాడీలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గి ఇండైరెక్ట్గా టెస్టోస్టెరాన్ లెవెల్స్ మెరుగుపడడానికి హెల్ప్ అవుతుంది. సో మిత్రులారా, ఇవి మీ టెస్టోస్టెరాన్ను సహజంగా పెంచుకోవడానికి ఉన్న 5 బెస్ట్ వేస్. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే మా ప్రైమ్ 9 హెల్త్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు ఇంకా ఎలాంటి హెల్త్ టిప్స్ కావాలో కింద కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.